నమస్తే, నేను మీ ప్రియాంకరావు. ఈ కల్తీ నెయ్యి వ్యవహారం ఏదైతే ఉందో ఇది నిశితంగా పరిశీలిస్తే అంటే గతంలో చాలా మంది చెప్తున్నారు, కానీ ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే ఇది కేవలం డబ్బు కోసం చేసిన చర్య మాత్రమే కాదు, యావత్ హిందూ ధర్మం మీద దెబ్బ కొట్టడమే లక్ష్యంగా అదే టార్గెట్గా చేసింది అని చెప్పేసి. ఎందుకు ఈ ప్రశ్న ఉత్పన్నమైంది అంటే, డబ్బు కోసమే అయితే మసీదుల్లోనూ చర్చిల్లోనూ ఇతరిత్ర ఆల్రెడీ చాలా స్కామ్లు, భూ అక్రమాలు ఇవన్నీ మనం చూస్తూనే ఉన్నాం. వీటి మీద సంపాదించారు కదా, మళ్ళీ దీని గురించి ఎందుకు అంటే ఈ విధమైన స్కామ్ ఎందుకు చేస్తారు అనే క్వశ్చన్. కేవలం తిరుపతితో మాత్రమే ఆగిపోకుండా శ్రీశైలం అని ఇలా కొన్ని పుణ్యక్షేత్రాలు, కేవలం హిందూ ధార్మిక క్షేత్రాలకి మాత్రమే ఈ కల్తీ నెయ్యి వ్యవహారం అనేది పాకడం, తర్వాత దాడులు, గత 5 ఏళ్లలో జరిగిన దాడులు, ఇవన్నీ గమనించుకుంటే హిందూ ధర్మాన్ని టార్గెటెడ్గా చేశారు ఈ వైసీపీ వాళ్ళు అని ఒక చర్చ ఈరోజు తెర మీదకి వచ్చేసింది. మరి ఇందులో వాస్తవం ఎంత అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీని గురించి మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. సార్, అంటే ఏదైతే గత 5 ఏళ్లలో ఆంధ్ర రాష్ట్రంలో జరిగిందో అదంతా కూడా కేవలం డబ్బు కోసం జరిగింది అనుకోవాలా? అంటే హిందూ ఆలయాల మీద దాడులు, ఈ కల్తీ నెయ్యి, అంతకుముందు తిరుపతిలో పరకామణి చోరీ, పట్టు వస్త్రాలు, ఇవన్నీ చూసిన తర్వాత, లేదా హిందూ ధర్మం మీద టార్గెటెడ్గా దాడి చేశారు అనాలా, ఏమనాలంటారు? ఇప్పుడు ఇవన్నీ గమనిస్తే కనుక నాకు 2-3 రోజుల క్రితం నాకు తెలుసు, ఫ్రెండే, ఆయన చరిత్ర గురించి బాగా తెలిసినటువంటి ప్రొఫెసర్. ఆయన ఏం చెప్పాడంటే, ప్రపంచంలో ఎలాంటి అల్లకుల్లలు, ఎలాంటి ప్రళయాలు ఏం వచ్చినా సరే దాని పరిష్కారం భారతదేశంలో లభిస్తుందని. నిజమే. ఇప్పుడు కాదు, యుగాల నుంచి భారతదేశమే మూలం, ప్రపంచానికి భారతదేశమే మూలం అని చెప్పి నాకు ఆయన చెప్పడం జరిగింది. అందుకే మీకు ఎన్ని యుద్ధాలు జరిగినా, ఎంతమంది ఎన్ని దాడులు చేసినా, ఎంతమంది కొన్ని వందల సంవత్సరాల పాటు ఆక్యుపై చేసి భారత సంపదని తరలించుకొని వెళ్ళినా కానీ బ్రిటిష్ వాళ్ళు కొన్ని $1 ట్రిలియన్ దోచుకెళ్ళిపోయారు. ఇంత చేసినప్పటికీ కూడా భారతదేశం యొక్క మూలం ఏదైతే ఉందో, సనాతనం కుటుంబ వ్యవస్థ, ఇది ఇప్పటికీ కూడా పదిలంగా ఉంది. ఇదే ప్రపంచానికి పరిష్కారం ఇచ్చింది. ప్రపంచంలో ఉండేటువంటి సమస్యలకి పరిష్కారం దొరకాలి అంటే మూలం భారతదేశం అనేది ప్రపంచ దేశంలో ఉండే అందరికీ తెలుసు అంట. సో భారతదేశ ప్రజలకు మనం ఇక్కడ ఉంటాం కాబట్టి మనకు వాల్యూ తెలియదు కదా. సో కాబట్టి అందుబాటులో ఉన్నది దేనికి వాల్యూ ఉండదు, అందుబాటులో లేనిదే మనకి దూరం కొన్ని నుండి పెద్దలు. సో అలా ఉంటుంది. సో ఆయన చెప్పింది ఏంటంటే, భారతదేశం మీద ఎప్పుడు కూడా అందరి కళ్ళు ఉంటాయంట. ఎందుకంటే ప్రపంచంలో హిందూ దేశం అంటే, హిందూ దేశం కాకపోయినా హిందువులు ఎక్కువగా ఉండేటువంటి దేశం, లౌకిక దేశం అందే, హిందూ దేశం కాదు. అయినప్పటికీ హిందువులు మెజారిటీ ఉండేటువంటి దేశం భారతదేశం. ఇక్కడ ఉండేటువంటి సనాతన ధర్మం కానీ, దాన్ని హిందూ ధర్మం అనండి, సనాతన ధర్మం అనండి, ఏదైనా అనండి, ఇక్కడ ఉండేటువంటిది చాలా విలువైనది అని చెప్పేసి అందరికీ తెలుసు అంట. అందుకే ఎప్పుడు టార్గెట్ అందరికీ భారతదేశం మీదనే ఉంటుందంట, టార్గెట్ ఎప్పుడు కూడా. ఇప్పుడు ప్రపంచంలో తీసుకుంటే ఎప్పుడు కొట్లాట జరుగుతుంటాయి. ఇది ఇస్లాము, యూదు, వీటి మధ్య యుద్ధాలు జరుగుతుంటాయి, వీటి మధ్య జరుగుతుంటుంది. సో హిందువులని మార్చేయాలి, ఇప్పుడు హిందువుల్ని క్రిస్టియన్స్గా మార్చేయాలి. ఎప్పటి నుంచి జరుగుతుంది ఇది? కొన్ని వందల సంవత్సరాల నుంచి జరుగుతుంది, అవునా? అలాగే ముస్లిమ్స్, హిందువుల్ని ముస్లిమ్స్గా ఇప్పుడు కొంతమంది, ఇప్పుడు ఈ మధ్యకాలంలో చాలా వచ్చినాయి కదా. లవ్ జిహాద్ అనేది. లవ్ జిహాద్ ఏంటి? హిందూ మహిళల్ని తీసుకెళ్ళి మత మార్పిడి. అలాగే రీసెంట్గా ఒక అఫీషియల్ న్యూస్ కూడా వచ్చింది. ఏంటంటే, ఒక ముస్లిం పెద్ద ఆయన హిందూ మహిళలు బ్రాహ్మణ్ని కనుక మీరు ట్రాప్ చేసి పెళ్లి చేసుకుంటే ఒక రేటు, అదే వైశ్యాసనం చేస్తే ఒక రేటు, క్షత్రియులను చేస్తే ఒక రేటు, శూద్రులను చేస్తే ఒక రేటు, ఇలా రేట్ ఫిక్స్ చేసి అఫీషియల్గా న్యూస్ వచ్చింది. మహిళల మీద, ప్రత్యేకించి మహిళల మీద మీరు కనుక కన్వర్షన్ చేసి మీరు పెళ్లి చేసుకొని వాళ్ళని వదిలిపెట్టాలి, మళ్ళీ పెళ్లి చేసుకొని వాళ్ళ ద్వారా పిల్లలు కనేసి తర్వాత వాళ్ళని వదిలిపెట్టాలి. ఇది వాళ్ళ కాన్సెప్ట్. అఫీషియల్ న్యూస్ నాకు తెలిసి 2-3 నెలల క్రితం వచ్చి నేను వీడియో కూడా చేశాను. సో అంత దాడులు జరుగుతుంటాయి భారతదేశం మీద. ఆ తరహా దాడులు అంటే
యుద్ధాలు హిందూ మహిళల మీద, హిందూ ధర్మం మీద, హిందూ ధర్మం మీద కానీ హిందూ సాంప్రదాయాల మీద కానీ ఈ విధమైనటువంటి కుట్రలు జరుగుతుంటాయి. దానికి కారణం ఏంది? అంత స్ట్రాంగ్ భారతదేశం కానీ హిందూ ధర్మం కానీ సనాతన ధర్మం కానీ. దీనికి మూలం ఏంటి? హిందూ దేవతలు, ముక్కోటి దేవతలు. మనం ఏంటి? ప్రతి దాన్ని దైవంగా భావిస్తాం. అవును. నువ్వు రాయిని చూస్తే దైవంగా భావిస్తావు, అవును, నీళ్ళని చూస్తే దైవంగా భావిస్తావు. అవును, అవునా? వాయుదేవుడు, మనం శ్రీకాళహస్తి పోయి మనం వాయుదేవుని చేస్తాం. అంటే పంచభూతాలు వీటన్నిటిని మనం, మనకి మామూలుగా క్లుప్తంగా చెప్తారు కదా, ఇందు గలడు అందు లేదు, వాళ్ళదు ఎందెందు వెతికినా అందందే గలడు అని చెప్పి చెప్తుంటారు. సో అంటే మొత్తం అన్ని సర్వవ్యాప్తం, మొత్తం వందే జగద్గురు అని అంటాం కదా, అట్ట మొత్తం సర్వాంతర్యామి మన దేవుడు అనేది ఒక కాన్సెప్ట్. ఆ నమ్మకంతో జీవితాన్ని నడుపుతుంటారు మన వాళ్ళు. సో ఈ నమ్మకం ఎక్కడుంది? వెంకటేశ్వర స్వామి, తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి లాంటి వాళ్ళ దగ్గర ఉన్నాయి. కోట్లాది మంది అక్కడికి వెళ్తున్నారు, కొలుస్తున్నారు. ప్రపంచంలో ఉండేటువంటి ఆధ్యాత్మిక కేంద్రం, ప్రపంచ ఆధ్యాత్మిక కేంద్రం అంటే తిరుమల. అలాగే వారణాసి, ఇలాంటి ప్రముఖవి ఉన్నాయి, క్షేత్రాలు అనేకం ఉన్నాయి మనకి. వీటన్నిటి మీద వీటిని బలహీనపరచాలన్నా, లేదంటే వాటికి ఉన్న ప్రాసెస్ అనేది తగ్గిస్తే తప్ప వీళ్ళకి ఆ నమ్మకం పోతుంది. అప్పుడు మనం క్రిస్టియానిటీలోకో లేకపోతే ఇంకొక దాంట్లో మతాలకు మార్చాలి. ఈ మతాలు ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఇప్పుడు నా ఫ్రెండ్స్ ఉన్నారు, క్రిస్టియన్స్ ఉన్నారు. 21st వచ్చిందంటే, December 21st ఉంది, క్రిస్టియన్స్ 24th నైట్ వెళ్తారు చర్చిలకి. అర్ధరాత్రి పూట లైట్ వెలిగిస్తారు, క్యాండిల్ వెలిగిస్తారు. నన్ను పిలిచేవాళ్ళు, నేను వెళ్తాను. నేను వెళ్ళేవాడిని, క్యాండిల్ కూడా వెలిగించేవాడిని. ఆ తర్వాత మనం ఎప్పుడైనా తిరుపతి లడ్డు తీసుకొస్తే పెడితే మీరు తీసుకోరు, వాళ్ళు మీరు పెట్టండి కావాలంటే తీసుకోరు సార్, తెలుసు, నేను చాలా సార్లు చూసాను. తీసుకోరు. సో చూడండి ఎంత అంటే వాళ్ళకి ఏం చెప్తున్నారు? ఈ మతం మార్చేవాళ్ళు, మీరు బొట్టు పెట్టుకోకూడదు, మీరు గాజులు వేసుకోకూడదు, మీరు తాలిబొట్టు వేసుకోకూడదు, రంగురంగుల బట్టలు అసలుకే వేసుకోకూడదు మీరు. తర్వాత హిందూ దేవాలయాల్లో పెట్టే ప్రసాదాలు తినకూడదు. ఇవన్నీ వాళ్ళకి చెప్తున్నారు, మతం మార్చేసి. అదే మీరు ఒరిజినల్ క్రిస్టియన్స్, వీళ్ళంతా కన్వర్టెడ్ ఒరిజినల్ క్రిస్టియన్స్ మనకి అమెరికాలో ఉంటారు. వాళ్ళు వచ్చి కాశీలో పోతే ఎంతమంది కనబడతారు మనకి? తిరుమలలో పోతే తిరుమల దర్శనానికి వస్తారు, ప్రసాదం తింటారు హాయిగా. నాకు ఒక క్రిస్టియన్ ఫ్రెండ్, అంటే ఫారెన్ కంట్రీస్ నుండి వచ్చిన వాళ్ళకి ఏం ఉండవు సార్. అరే మీరు మేము ఒకటే రా అంటారు. అదే వీళ్ళకి ఏం చెప్తున్నారంటే, నువ్వు క్రిస్టియన్ గా మారుస్తారా ఒక పర్సన్ ని, మార్చిన తర్వాత నువ్వు ఇంకొక 10 మందిని మారిస్తే నీకు యేసుక్రీస్తు మీకు అనుగ్రహిస్తాడు అని చెప్పి చెబుతారు. కనీసం ఒక్కళ్ళన్నా మార్చాలి మీరు అనే టార్గెట్ పెడతారు. దుర్మార్గం కదా ఇది. సో ఇలా జరుగుతున్నటువంటి క్రమంలో ప్రాశస్త్యం గలటువంటి టెంపుల్స్ మీద గతంలో డైరెక్ట్గా యుద్ధాలు చేసేవాళ్ళు. ఇది విదేశస్తులు కానీ, లేదంటే మనకి అనేక మంది అక్బరు, బాబరు ఇవన్నీ ఉన్నారు కదా చాలామంది చరిత్రలో, డైరెక్ట్గా దేవాలయాల మీద దాడులు చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు ఇది జరుగుతుంది ఏంది? విదేశీ కుట్రతోటి మన దేశంలో ఉండేటువంటి కొంతమంది నాయకుల సహాయంతో హిందూ మతం, హిందూ సాంప్రదాయాలు, హిందూ టెంపుల్స్ మీద ఇలాంటివి జరుగుతున్నాయి అని. దాంట్లో భాగంగానే తిరుమల తిరుపతి దేవస్థానం మీద ఎప్పటి నుంచి కుట్రలు జరుగుతున్నాయి? జెరూసలం ప్రచారం చేశారు అక్కడ. అవును సార్. అక్కడ అన్యమత ప్రచారం చేశారు సార్. 7 కొండల్ని 3 కొండలు అని అన్నారు. 2 కొండలే 3 కొండలేను, 7 కొండలు కాదు 3 కొండలేను, మిగతా అవసరం లేదని చెప్పి అదొక జీవో తీసుకొచ్చి మళ్ళీ దాన్ని వెనక్కి తీసుకున్నారు. అవునా? ఆ తర్వాత మీకు తిరుమలలో దాని ప్రాసెస్ తగ్గేలాగా ఇవన్నీ చేస్తున్నారు. ఇప్పుడు కల్తీ నెయ్యి ఇవన్నీ. అంటే దాని వెనుక ఏం జరుగుతుంది? వీళ్ళు కేవలం ఈ 60 లక్షల కేజీల నెయ్యి కానేటువంటి నెయ్యిని లడ్డుల్లో కలిపేసి డబ్బుల కోసమేనా, 250 కోట్ల రూపాయల డబ్బుల కోసమేనా, లేదంటే ఈ మతం ఏదైతే ఉందో దీని మీద అంతర్జాతీయ కుట్ర క్రమంలో జరిగిందని చెప్పి అనుకోవాలా? 250 కోట్లు నథింగ్ కదా. లిక్కర్ స్కామ్తో పోల్చుకున్నా, ల్యాండ్ స్కామ్తో పోల్చుకున్నా, లేదంటే అనేక స్కాములు జరిగినాయి తెలుగుదేశం పార్టీ వాళ్ళు చెబుతుంటారు కదా. వాటిలో బయటపడినటువంటి అమౌంట్ కన్నా ఈ 250 కోట్లు అనేది కంపేర్ చేసుకుంటే నథింగ్ కదా.
మరి మీ ఇప్పుడు 250 కోట్లు కోసం చేశారు ఇదంతా అని చెప్పి అనిపిస్తుందా, లేదంటే దీని వెనక అంతర్జాతీయ కుట్ర, ఆ కుట్రలో కొంతమంది భాగస్వాములు అయిన కారణంగానే ఇదంతా జరిగిందని చెప్పి అనిపిస్తుందా? సెకండ్ ద రైట్. ఈ యాంగిల్లో కదా సిబిఐ వాళ్ళు చేయాల్సింది. కానీ దారి తప్పుతుంది అంటారు. అసలు ఈ యాంగిల్లో చేయాలి కదా. రైట్. ఇప్పుడు ఢిల్లీలో చైనా సపోర్ట్ తోటి మాట్లాడుతున్నాడు రాహుల్ గాంధీ అని చెప్పేసి పార్లమెంట్ వేదిక బీజేపీ వాళ్ళు ఆరోపిస్తున్నారు కదా. అవును సార్. అవును. విదేశీ కుట్ర ఉంది నరేంద్ర మోడీ గారిని దింపేయడానికి అని చెప్పి అంటున్నారు కదా. అవును. మరి దీంట్లో అంత పెద్ద కుట్ర లేకపోతే మీకు అసలు ఒక్క చుక్క పాలు లేకుండా, నెయ్యి లేకుండా, ఒక బొట్టు నెయ్యి లేకుండా ఉన్నట్టు భ్రమింపజేసి మరి ఇంత చేశారంటే ఇది చిన్నదా? ఈ కుట్ర లోకల్ వాళ్ళు చేసి ఉంటారని చెప్పి మనం అనుకోవాలా? లేదు. దీని వెనక అంతర్జాతీయ కుట్ర లేదని చెప్పేసి మనం అనుకోవడంలో తప్పుందా? మొత్తం ప్రాసెస్ ఏం తీసుకోండి. అసలు దాన్ని జియాలజీ ఒకసారి ఏం చేశారు జియాలజీ వాళ్ళు, దాన్ని మొత్తం ఇది పురాతన దీని కింద వస్తుంది, పురావస్తు దాని కింద, దీన్ని అసలు సెంట్రల్ గవర్నమెంట్ తీసేసుకోవాలని చెప్పి ఒక మూమెంట్లో చేశారు. అప్పట్లో చేశారు, చాలా గొడవ అయింది. అవును, చేశారు కదా. అవును. ఇట్లాంటివన్నీ వరుసగా చాలా ఉన్నాయి, జరిగిన పరిణామ క్రమంలో వచ్చినటువంటి అంశాలు చాలా ఉన్నాయి. మరి ఇదంతా ఏంటి? తిరుమల తిరుపతి దేవస్థానం మీద మీకు ఎందుకు అంత? మరి ఇది కేవలం ఇక్కడ ఏదో డబ్బుల కోసం చేసినటువంటి కుట్ర కింద మనం అక్కడ పరిమితం అవుతున్నాం. మరి దీన్ని ఎందుకు అంతర్జాతీయ సంబంధించినటువంటి వ్యవస్థలు, ఆ వ్యవస్థలు కొంతమందిని క్యాప్చర్ చేసి ఇది ఈ కుట్ర చేస్తున్నారు అని చెప్పి ఎందుకు అనుకోకూడదు? ఆ దిశలో ఎందుకు వీళ్ళు ఇన్వెస్టిగేషన్ చేయకూడదు? రైట్. ఆ దిశగా చేయాలి, చేస్తే నిజాలు బయటకు వస్తాయి. రైట్. రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్.